పుష్పగాడు ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేశాడు. దేశవ్యాప్తంగా సినీ ప్రియులు పుష్ప 2 ఓటీటీ స్ట్రీమింగ్ కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. అయితే జనవరి 30న అంటే బుధవారం అర్ధరాత్రి నుంచే ఓటీటీలో పుష్పగాడి రూల్ మొదలైంది. నెట్ఫ్లిక్స్ వేదికగా తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రీలోడెడ్ వర్షన్ స్ట్రీమింగ్ అవుతుంది. అయితే పాన్ ఇండియా రేంజ్ లో అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో అనేక రికార్డుల్ని బద్దలు కొట్టింది. ఇప్పటికీ 50 రోజులు పూర్తి చేసుకున్న ఈ సినిమా 1896 కోట్లు కలెక్షన్స్ వచ్చినట్లు మేకర్స్ ప్రకటించారు. గతేడాది డిసెంబర్ 5న భారీ అంచనాలతో విడుదలైన పుష్ప 2 మొత్తం రన్ టైం 3 గంటల 20 నిమిషాలు. అయితే సంక్రాంతి రేసులో ఈ సినిమా నిడివి అదనంగా మరో 20 నిమిషాలు జోడించారు. దీంతో కలిపి పుష్ప రన్ టైం 3 గంటల 40 నిమిషాలైంది. ఫ్యాన్స్ కు బోనస్ గా ఇప్పుడు ఓటీటీ వర్షన్ లో మరో 4 నిమిషాల సీన్లను అదనంగా మరోసారి జత చేశారు. దీంతో పుష్ప 2 మొత్తం రన్ టైం 3 గంటల 44 నిమిషాలైంది. కాగా పుష్ప 2 కేవలం రెంట్ పద్ధతిలోనే ప్రస్తుతం అందుబాటులో ఉంది. ఈ మూవీకి 199 రూపాయలు అదనంగా అద్దె చెల్లించాల్సి ఉండాల్సిందే. ఈ విషయాన్ని నెట్ఫ్లిక్స్ వీడియో ద్వారా ప్రకటించింది. దీంతో ఫ్యాన్స్ నిరాశకు గురవుతున్నారు. పుష్ప సినిమా రైట్స్ ను సుమారు 200 కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అందుకే కొద్ది రోజులు రెంట్ పద్ధతిలోనే పుష్ప 2ను చూడాల్సి ఉంటుంది.